మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి ఒక్క లైకు మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది స్టీల్ ట్యాప్, పుల్ల ట్యాప్ అంటారు దీన్ని. ఈ ట్యాప్ లోపల మెకానిజం ఏ విధంగా ఉంటుందో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి దీని మెకానిజం తెలుసుకోవాలంటే దీన్ని పూర్తిగా అడ్డ కటింగ్ చేసి మీకు లోపల ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 14-15 ఇంచ్ తీసుకొని ఈ స్క్రూని ముందుగా ఊడదీయండి. ఇది ఊడదీసిన తర్వాత వచ్చేసి ఈ ట్యాప్ని ఈ విధంగా వైస్లో బిగించేసి ఈ విధంగా పైపు రెంచితోటి కానీ లేదంటే దీనికి సరిపోయే 18-19 రెంచితోటి కానీ ఈ నట్టును ఊడదీస్తే ఈ విధంగా ఊడి మన చేతిలోకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పుల్లకుండే వాషర్. ఈ వాషర్ మనకు నీళ్లు రావాలన్నా నీళ్లు కట్టేయాలన్నా మెకానిజం అంతా ఈ పుల్లలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీనికి పుల్లకి అవుటర్ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి. ఆ నట్టుకు వచ్చేసి లోపల భాగంలో ఇన్నర్ థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్స్ మూలకంగానే మనకు ఆ పుల్లని మనకు క్లాక్ వైజ్ టైట్ చేసుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ వాషర్ని లూజ్ చేసుకుంటే వాటర్ వచ్చేసి మనకు పంపులో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్యాప్ని ఎలా కటింగ్ చేయాలో ముందుగా మార్క్ పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా స్టడీగా పై పక్క కింద భాగంలో ముందుగా మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే కటింగ్ సైడ్ పోకుండా ఉండటం కోసము ముందుగా స్టడీగా మార్క్ పెట్టుకోవాలి జాగ్రత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్డుకోత చేసిన తర్వాత చూడండి లోపల మెకానిజం ఈ విధంగా ఉంటుంది. పంపులో నుంచి వాటరు కింద భాగంలో నుంచి వచ్చి చిన్న హోల్ గుండా చూడండి యారో మార్కు వేస్తున్నాను. ఈ పంపులో నుంచి వాటరు ఈ విధంగా లోపలికి వస్తాయి. ఇక్కడ నుంచి చూడండి చిన్న హోల్ ఒకటి ఉంది. ఈ హోల్లో నుంచి వాటరు వాషర్ని మనం పైకి తిప్పేస్తే వాటర్ కూడా పైకి వచ్చేసి ట్యాప్లో నుంచి మనకు బయటకు వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి పుల్ల, దానికి పెట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఈ విధంగా మనం క్లాక్ వైజ్ టైట్ చేసామంటే కింద వాషర్ వచ్చేసి కరెక్ట్గా ఆ సర్కిల్లో వచ్చి కరెక్ట్గా టైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. టైట్ అయినప్పుడు కింద ఉన్న వాటరు కిందన ఆగిపోతుంది, పైకి రానివ్వదు వాషర్ అనేది. ఆ వాషర్ ఫెయిల్ అయినప్పుడు వాటరు కింద నుంచి పైకి లీక్ అయ్యి మనకు పై ట్యాప్లో నుంచి కారిపోతూ ఉంటాయి. ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ ట్యాప్ అని తిప్పితే వాషర్ పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు కింద ఉన్న వాటర్ మనకు పంపులో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఈ హోల్లో నుంచి ఈ విధంగా పైకి వచ్చేసి
ట్యాప్లో నుంచి మనకు బయటకు వచ్చేస్తాయి. ఇది లోపల ఉన్నటువంటి మెకానిజం ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా పనిచేసేది ఈ వాషర్ ఫ్రెండ్స్. ఈ వాషరు అరిగిపోయినప్పుడు లేదంటే సీజనింగ్ అయినప్పుడు ఈ వాషర్ని తీసేసి మనం కొత్త వాషర్ని ఈ విధంగా పెట్టేసి ఆ పుల్లకి పెట్టేసి 2 చేతులతోటి ప్రెస్ చేస్తే ఈ విధంగా ఎక్కుతుంది. కొద్దిగా టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కొత్త వాషర్ని పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, చూసారా కింద కొత్త వాషరు ఏ విధంగా కరెక్ట్గా సిట్ అయిపోయిందో చూశారు కదా. ఈ విధంగా సిట్ అయినప్పుడు కింద ఉన్నటువంటి వాటర్ ఒక్క చుక్క కూడా వాషర్ పైకి రానియదు ఫ్రెండ్స్. ఈ విధంగా కొత్త వాషర్ని వేసుకుంటాం వల్ల మనము నీళ్ళని సేవ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. వీడియోని చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. దయచేసి ఇంకా మీకు ఏ విధమైనటువంటి వీడియోలు కావాలో కామెంట్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.